మూడు ముళ్ళ బంధం ఎపిసోడ్ 300. హాయ్ ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్తో 300 ఎపిసోడ్స్ కంప్లీట్ అవుతాయి. అలాగే ఈ ఎపిసోడ్తో వైష్ణవి విరాస్ల గతం కూడా అయిపోతుంది. తర్వాత నుండి వైష్ణవి, విక్రమాదిత్య, విరాస్ ముగ్గురి మధ్య ఏం జరుగుతుందో చూద్దాం. ప్రజెంట్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. వంశీ గురించి డాక్టర్ని కనుక్కొని విరాస్ మళ్ళీ ప్యాలెస్కి వస్తాడు. అక్కడ బాడీగార్డ్స్ని అడిగి జరిగిందంతా తెలుసుకుని వైష్ణవి కోసం వెతుకుతాడు. ఎన్ని రోజులు వెతికినా కూడా వైష్ణవి గురించి ఎటువంటి ఆచూకీ ఉండదు. ఒక పక్క వంశీ హాస్పిటల్లోనే ఉంటాడు. మరొక పక్క వైష్ణవికి హెల్త్ బాగోకపోవడం, అందులోనూ వైష్ణవి తనని వదిలి వెళ్ళిపోవడం విరాస్కి పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది. ఎంత వెతికినా చిన్న క్లూ కూడా దొరకదు విరాస్కి. వంశీ మొబైల్ డేటా, వైష్ణవి మొబైల్ డేటా మొత్తం అన్నీ చెక్ చేస్తాడు. ఎక్కడా కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. మొత్తం ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్స్ డేటా కూడా తెప్పిస్తాడు. అక్కడ కూడా వైష్ణవి డీటెయిల్స్ ఎక్కడా కనిపించవు. రోజులు గడుస్తున్న కొద్దీ విరాస్లో కోపం, అసహనం పెరిగిపోతూ ఉంటాయి. ఒక పక్క వంశీ ఆరోగ్యం, మరొక పక్క వైష్ణవి కనిపించకపోవడం విరాస్కి పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది. వైష్ణవి వెళ్ళిపోయిన దగ్గర నుండి విరాస్ పూర్తిగా తన మాఫియాని వదిలేస్తాడు. అలాగే విలియమ్స్కి చెప్పి ఎవరి దగ్గర ఏమేమి కబ్జా చేశారో వాటన్నింటినీ ఎవరికి వారికి ఇచ్చేయమని చెబుతాడు. వైష్ణవి ఫొటోస్ మొత్తం ఒక రూమ్లో ఉంచడం వలన వైష్ణవి కోసం వెతికిస్తూనే అదే రూమ్లో వైష్ణవి ఫొటోస్ని చూస్తూ తన జీవితం గడుపుతూ ఉంటాడు విరాస్. వైష్ణవి వెళ్ళిపోయిన దగ్గర నుండి మళ్ళీ వైష్ణవి ఢిల్లీలో కనిపించింది, ఇండియాలో ఉంది అని చెప్పిన తర్వాతే ప్యాలెస్ నుండి బయటకు వస్తాడు. ఇంకా వైష్ణవి ప్రీతితో కలిసి రూమ్కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రీతి వంశీ గురించి అడుగుతుంది. ప్రీతికి వంశీ గురించి ఎలా చెప్పాలో అర్థం కాక, చెప్పకపోతే తనని చీట్ చేసినట్టు అవుతుందని జరిగింది ప్రీతికి చెప్పగానే ప్రీతి షాక్ అవుతుంది. తర్వాత రోజు వైష్ణవి రూమ్లో లేచేసరికి ప్రీతి కనిపించదు. టేబుల్ పైన లెటర్, దానిపైన వంశీ పంపించిన అమౌంట్ ఉంటాయి. వైష్ణవి లెటర్ తీసి చూడగా వంశీ లేకుండా తన జ్ఞాపకాలతో గడపడం చాలా కష్టం వైష్ణవి. నీ బాధ్యత నాకు వంశీ అప్పచెప్పాడు, కానీ దానిని నేను నెరవేర్చలేకపోతున్నాను. నిన్ను చూసిన ప్రతిసారి నాకు నా వంశీ గుర్తుకు వస్తాడు. నీ వల్ల నా వంశీ ప్రాణాలు కోల్పోయాడు. దానిని నేను క్షమించలేను. అందుకే నేను నీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నాను. దయచేసి నా గురించి వదిలేసే. వంశీ నీకు ఇవ్వమని చెప్పిన అమౌంట్ నీకే ఇచ్చేస్తున్నాను. నా రూమ్లో నుండి వెళ్ళిపోతావని అనుకుంటున్నాను. ఇంకెప్పుడు నాకు కనిపించకు వైష్ణవి అని ప్రీతి లెటర్ చూడగానే వైష్ణవి కళ్ళల్లో కన్నీళ్లు వస్తాయి. పాపం వంశీ ప్రీతిని నమ్మి తన దగ్గరికి పంపిస్తే ప్రీతి వంశీ గురించి వైష్ణవిని వదిలేసి వెళ్ళిపోతుంది. ఈ విషయం ఫ్యూచర్లో వంశీకి తెలిస్తే అప్పుడేం జరుగుతుందో చూద్దాం. ఇంకా వైష్ణవి తన బ్యాగ్ తీసుకుని అమౌంట్ మొత్తం తన బ్యాగ్లో పెట్టుకుని అక్కడి నుండి రైల్వే స్టేషన్కి వెళ్తుంది. నెక్స్ట్ ట్రైన్ ఎక్కడికి అని అడిగితే వాళ్ళు వైజాగ్ వెళ్తుందని చెబుతారు. ఇంకా వైష్ణవి వైజాగ్కి టికెట్ తీసుకుని అక్కడి నుండి వైజాగ్ ట్రైన్ ఎక్కుతుంది. ఒక పక్క తల్లిదండ్రులని కోల్పోవడం, మరొక పక్క తన వల్లే వంశీ చనిపోయాడని అనుకోవడం, ఇప్పుడు ప్రీతి కూడా తనని అసహ్యించుకోవడం, వైష్ణవిలో క్షణక్షణానికి భయం, తన మీద తనకే చిరాకు అన్నీ పెరిగిపోతూ ఉంటాయి. విరాస్ మీద అంతులేని అసహ్యాన్ని పెంచుకుంటుంది వైష్ణవి. అందుకే విరాస్ పేరు ఎత్తిన ప్రతిసారి, తనని తలుచుకున్న ప్రతిసారి వైష్ణవి భయపడుతూనే ఉండేది. ఎక్కడ విరాస్ వచ్చి మళ్ళీ తనని ఆ మాఫియా ప్రపంచంలోకి తీసుకుని వెళ్ళిపోతాడేమోనని క్షణక్షణానికి వైష్ణవిని భయం వెంటాడుతూ ఉండేది. చివరికి వైష్ణవి వైజాగ్ చేరుకుంటుంది. అక్కడ ఒక రూమ్ తీసుకుని కొన్ని నెలలు అలాగే గడుపుతుంది. తర్వాత ఒక రోజు వైష్ణవి టెంపుల్కి వెళ్తుంది. అప్పటికి వైష్ణవి ఫేస్ మొత్తం చాలా డల్ అయిపోవడం, నీరసంగా ఉండడం, సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం, ఎక్కువ ఆలోచనలు, ఇవన్నీ వైష్ణవి రూపురేఖల్ని మొత్తాన్ని మార్చేస్తాయి. అలా వైష్ణవి గుడికి వెళ్ళగానే అక్కడే స్టెప్స్ పైన కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో సడన్గా ఒక వ్యక్తి స్టెప్స్ ఎక్కుతూ కళ్ళు తిరిగి పడిపోతుండగా అతనిని వైష్ణవి వెంటనే పట్టుకుని కూర్చోబెట్టి పరుగున వెళ్ళి వాటర్ తీసుకువచ్చి అతనికి తాగిపిస్తుంది. ఆ వ్యక్తి కళ్ళు తెరిచి చూడగానే వైష్ణవి అతనికి ఎదురుగా ఉంటుంది.
వైష్ణవి ఆ వ్యక్తిని చూసి మీకిప్పుడు ఎలా ఉంది అంకుల్ అని అడగగానే బాగున్నానమ్మా అని చెప్పగానే ఇక్కడ ఎండగా ఉంది అంకుల్, పదండి నీడలోకి వెళ్దామని చెప్పి అతని చేతిని పట్టుకుని వైష్ణవి గుడి లోపలికి తీసుకువెళ్తుంది. వైష్ణవి అతనిపై చూపించే కేరింగ్కి అతని మనసు చలిస్తుంది. నీ పేరేంటమ్మా అని అడగగానే వైష్ణవి అని చెబుతుంది. ఎక్కడ జాబ్ చేస్తున్నావు అని అడుగుతారు చంద్రమోహన్ గారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, విక్రమ్ వాళ్ళ ఫాదర్ చంద్రమోహన్ గారు. ఎక్కడా చేయడం లేదు అంకుల్, నా సర్టిఫికెట్స్ అన్నీ పోయాయి. ఒకప్పుడు యుఎస్లో జాబ్ చేసేదాన్ని, బట్ యుఎస్ నుండి ఇండియాకి వచ్చేటప్పుడు నా సర్టిఫికెట్స్ అనేవి మిస్ అయ్యాయి. అవి లేకపోవడం వలన ఎవరు జాబ్ ఇవ్వడం లేదు అని వైష్ణవి చెప్పగానే చంద్రమోహన్ గారు వైష్ణవి కళ్ళల్లోకి సూటిగా చూస్తారు. వైష్ణవి ఎంతో బాధలో ఉందో చంద్రమోహన్ గారికి అర్థమవుతుంటే, రేపు ఈ అడ్రస్కి రామ్మా, నీకు తప్పకుండా నేను జాబ్ ఇస్తాను అని చెబుతారు చంద్రమోహన్ గారు. నా దగ్గర సర్టిఫికెట్స్ ఏమీ లేవు సార్ అని చెప్పగానే, పర్వాలేదు నువ్వురా నేను జాబ్ ఇస్తానుగా అని చెప్పి ఆయన నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ సమయంలోనే రిత్విక్ వైష్ణవిని చూస్తాడు. అలాగే వాళ్ళ సంభాషణ కూడా రిత్విక్ పక్కనే ఉండి వింటాడు. ఇంకా వైష్ణవి విక్రమాదిత్య ఆఫీస్కి వెళ్ళడం, చంద్రమోహన్ గారు వైష్ణవిని ప్రాజెక్ట్ మేనేజర్గా చేయడం, రిత్విక్ వైష్ణవి జాయిన్ అయిన 3 days తర్వాత తను కూడా అక్కడ ప్రాజెక్ట్ హెడ్గా జాయిన్ అవుతాడు. అక్కడ నుండి రిత్విక్తో వైష్ణవికి పరిచయం మొదలవుతుంది. రిత్విక్ ఫ్రెండ్షిప్లో వైష్ణవి నెమ్మదిగా క్యూర్ అవుతుంది. అలా రిత్విక్ వైష్ణవిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడు. ఇదండి వైష్ణవి విరాజ్ల కథ. మరి వైష్ణవి విరాజ్ని ఇష్టపడిందో ప్రేమించిందో తనకి మాత్రమే తెలియాలి. వైష్ణవి విరాజ్ మాఫియా డాన్ అని తెలిసినా కూడా యాక్సెప్ట్ చేసింది. కానీ వాళ్ళ పేరెంట్స్ని చంపింది విరాజ్ అని తెలిసి అతనిని చూడాలంటేనే అసహ్యం పెంచుకుంది. మరి వైష్ణవి పేరెంట్స్ని విరాజ్ చంపలేదని వైష్ణవికి తెలిసిన రోజు తను ఎలా ఫీల్ అవుతుంది? అసలు ఇప్పుడు ఇదంతా తెలిసిన విక్రమాదిత్య ఎలా ఫీల్ అవుతాడు? విరాజ్, వైష్ణవి, విక్రమాదిత్య వీళ్ళ మధ్యలో ముందు ఏం జరగబోతుంది? ఒకసారి వైష్ణవి గతంపై ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని చెప్పండి. నిజంగా వైష్ణవి విరాజ్ గతం ఒక సాడ్ స్టోరీ. ఇందులో విరాజ్ వైష్ణవిని ఎంతలా ప్రేమించాడో మీ అందరికీ తెలుస్తుంది. ఒక చిన్న అపార్థం వలన వైష్ణవి విరాజ్ని వదిలేసి వస్తుంది. నాకైతే స్టోరీ రాస్తున్నంతసేపు విరాజ్ ఫీలింగ్స్ మాత్రమే కనిపించాయి. నిజంగా విరాజ్ ప్లేస్లో ఉంటే ఆ ఫీలింగ్స్ ఏంటో మనకు అర్థమవుతాయి. ఈ స్టోరీలో విరాజ్ వైష్ణవిని విడదీశాను కాబట్టి ఇంకొక స్టోరీ రాయాలనుంది. అందులో తప్పకుండా విరాజ్ వైష్ణవి అనే నేమ్స్ పెట్టి అందులో వాళ్ళని కలుపుతాను. ఈ స్టోరీలో మాత్రం వైష్ణవి విక్రమాదిత్య భార్య, అంతే, అంతకు మించి మనం ఏమీ చేయలేము. వైష్ణవి మాత్రమే విరాజ్ని మార్చాలి. ఈ ప్రపంచంలో ఒక వైష్ణవి మాట తప్ప ఎవరి మాట వినడు విరాజ్. అసలు విరాజ్ అమెరికాకి ఎందుకు వెళ్ళాడు? విరాజ్ అమెరికా నుండి తిరిగి వచ్చిన తర్వాత వైశ్య కోసం ఏం చేయబోతున్నాడు? మరి గతం అంతా విన్న తర్వాత అసలు విక్రమాదిత్య ఎలా ఫీల్ అవుతాడు? వైష్ణవి తనకన్నా ముందు విరాజ్ని ప్రేమించిందని తెలుసుకున్న విక్రమ్ ఎలా రియాక్ట్ అవ్వాలి? వైష్ణవి విషయంలో పాజిటివ్గా రియాక్ట్ అవుతాడా, నెగిటివ్గా రియాక్ట్ అవుతాడా? కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరూ చెప్పండి. మీరిచ్చే కామెంట్ వల్లే స్టోరీ ముందు ఉండబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.